అని చెబుతూ వచ్చారు. అది వాళ్ళు విన్నారు. అది ప్రధాన యాజకులు విన్నారు, పరిచయులు విన్నారు, యేసుక్రీస్తు వెంబడిస్తున్న ప్రజలు విన్నారు, శిష్యులు విన్నారు. అందరూ విన్నటువంటి మాట అది. ఇక ఆఖరిలో క్లైమాక్స్లో కూడా నేను మరణించి తిరిగి 3వ దినాలు లేచి మీకంటే ముందుగా నేను గలిలయకు వస్తాను, అక్కడ నేను మిమ్మల్ని కలుసుకుంటానని ప్రభు చెప్పాడు. ఇది యేసు చెప్పాడు. ఏమని? నేను మరణించి తిరిగి లేస్తానని యేసు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యేసయ్య చెప్పాడంటే మరి చెప్పినట్లుగా మరి ఆయన మరి లేచాడా లేదా? లేచాడని ప్రప్రథమంగా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదివారం తెల్లవారుజామున యేసు లేచాడని చదువుకుందాం. మరి ఈ ఒక్క వాక్యమే ఏమన్నా ఆయన లేచాడు అన్నదానికి మనకి సపోర్ట్ ఇవ్వదు కదా. మరికొన్ని వాక్య భాగాలు కూడా